మనలో చాలామంది వాళ్ళ సమస్యలు, బలహీనతలు, బాధలు ఏవైతే ఉంటాయో వాటిని ఇతరుల దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీరుస్తారని వాళ్ళకి వీళ్ళు చెప్పుకోరండి. అయితే వీళ్ళ సమస్యలను, బాధలను ఇతరుల దగ్గర చెప్పుకోవడం వల్ల వీళ్ళకి కొంత ఊరట లభించి, కొంత భారం కూడా తగ్గుతుందని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే దీనివల్ల వచ్చే రిలీఫ్‌ని పక్కన పెడితే, నువ్వు చెప్పేవన్నీ విని పాజిటివ్‌గా అర్థం చేసుకునే వారే ఉంటారన్న గ్యారంటీ ఏమైనా ఉంటుందా? అలా ఉండరు సరికదా! నీ సమస్యలను వింటూ లోలోపలే వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎందుకంటే నీ సమస్యలు, బాధలు, బలహీనతలే వాళ్ళకి ఒక ఎనర్జీ డ్రింక్ లాంటిది. ఆ అవకాశం నువ్వు ఇవ్వకూడదు. కాబట్టి నీ సమస్యలు, బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుటి వాళ్ళ ముందు చెప్పుకోవద్దు. వాళ్ళ ముందు నువ్వు చులకనైపోతావు. నీ సమస్యలు నిన్ను నువ్వే చర్చించుకో, నువ్వే పరిష్కరించుకో.